హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బయటికైతే వెళ్ళేసి వచ్చామండి. ఇంకా వచ్చేసాకైతే మన పని స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇంకా రోజు ఉండే పనే కదండి రెగ్యులర్గాను. ఇంకా డైలీ మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ఇంకా ఈ రోజు వ్లాగ్ కూడా చూస్తాయండి. చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా రాగానే అయితే పప్పు వేసేసానండి. ఫస్ట్ అయితే దోసపిండి నలుగుతుందనమాట. ఫస్ట్ వాయి అయితే వేసాను, ఇంకొంచెం పలుకుండిందండి. ఇది అయిపోయాకైతే వాయి తీసేసి రెండో వాయి ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి. మా బన్నీ గారు చూసారు అసలు ఎంత అల్లరి చేసేస్తున్నాడో. వాడు అల్లరి ఇందులో చూపిస్తాను చూడండి. దాని ఇష్టం వచ్చినట్టు ఎగిరేస్తుంది అనమాట. బాబా గదిలో ఉండి పిలుస్తున్నాడు. కొంచెం కొంచెం ఎదరికెళ్ళి ఎలా చూస్తుందో చూడండి. ఒక్కసారిగా పులి అటాక్ చేస్తా చూసారా, ఆ టైప్లో అటాక్ అయితే చేస్తుంది అనమాట. అస్సలు కుదురుండదండి. దీని ఇష్టం వచ్చినట్టు ఎగిరేస్తుంది. ఇది ఆడుకుంటూ ఉండకపోతే మాకు కూడా ఏమీ తోచదు అనమాట. దీని ఇష్టం వచ్చినట్టు ఆడుందండి. చూడండి, పడుకొని ఒక్కసారి వెళ్ళిపోయి వాడి మీద ఎలా కూడా వాడేస్తుందో. దాన్ని ఇష్టం వచ్చినట్టయితే ఆడుకుంటుందండి. ఇంకా దాన్ని ఫ్రీగా వదిలేస్తామన్నమాట. ఇంకా మంచాలు ఎక్కేసేసి దాన్ని ఇష్టం వచ్చినట్టయితే చేసేస్తుంది. చూడండి, బెడ్షీట్ అంతా కూడా ఎలా చేసేసిందో. అస్సలు కుదురుండదండి. ఎగిరేసింది. ఇప్పుడు చూసారా దీని కింద ఎలా దూరం చూస్తుందో. తాబేలు చూస్తుంది చూడండి, తలకాయ పెట్టుకుని బయట అలా చూస్తుంది అనమాట. దీని అల్లరి చూస్తే మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మా బన్నీ గారు చూసారు అసలు ఎంత అల్లరి చేసేస్తున్నాడోనండి. బయట కురికేసేసి వాడి ఇష్టం వచ్చినట్టు ఎంత అల్లరి చేసేస్తున్నాడో చూసారా. బయటికి వెళ్ళి తీసుకొచ్చాడని చెప్పి బాబు మీద ఎలాగ గొడవాడేస్తుందో. అసలు కుదురుండదండి ఇది.